మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం। స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ అండదండతో రోజురోజుకి పేట్రేగిపోతున్న వైసీపీ నాయకులు రెచ్చిపోతున్నారు। పచ్చని పంట పొలాలను సైతం ధ్వంసం చేసి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు। ఈ సంఘటన పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలంలో చోటు చేసుకుంది। విషయానికి వస్తే కొత్తూరు గ్రామానికి చెందిన వడ్డే సంజీవప్ప ముత్యాలమ్మలు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు। వీరి కుమారుడు వడ్డే గణేష్ తురకల పట్టణానికి చెందిన బోయే వెంకటేష్ దగ్గర జేసీబీ డ్రైవర్ గా పనిచేస్తున్నారు। ఈ నేపథ్యంలో యజమాని కూతురు గణేష్ ని ప్రేమించింది। గత నెల రోజుల క్రితం వీరిద్దరూ ఇంటి నుండి పరారయ్యారు। దీంతో గణేష్ తల్లిదండ్రులను రొద్దం పోలీస్ స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు। అనంతరం అమ్మాయిని తల్లిదండ్రులకు అప్పగించారు। వీరిపై కక్షతో అమ్మాయి తండ్రి స్థానిక వైసీపీ నాయకులు రాజారెడ్డి గణేష్ తల్లిదండ్రులపైన దాడి చేశారు। తురకల పట్టణానికి చెందిన వైసీపీ నాయకుడు రాజారెడ్డి సహాయంతో శనివారం రాత్రి సాగు చేసిన వేరుశనగ పంట మోటార్ విద్యుత్ స్టార్టర్లను ధ్వంసం చేశారు। ధ్వంసమైన పంట స్టార్టర్ మోటార్లు సుమారు 2 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు వారు వివరించారు। పంటను సైతం ఎక్స్వేటర్ తో తొలగించి తీసుకువెళ్తామని భయపెట్టారని బాధితులు ఆరోపించారు। పోలీసులు కూడా అధికార పార్టీ నాయకులకే వత్తాసు పలుకుతున్నారు। రొద్దం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళితే మాపైనే ఎదురుదాడి చేసి మమ్మల్ని పోలీసులు కొడుతున్నారన్నారు। మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలమేనని మాపైనే దౌర్జన్యాలు చేస్తే మేము ఎలా బ్రతికేది అంటూ వారు కన్నీరు మున్నీరయ్యారు। ఈ సంఘటన జరిగిన రోజు నుండి మా అబ్బాయి కనిపించడం లేదని అమ్మాయి తల్లిదండ్రులు వైఎస్ఆర్సీపీ నాయకుడు రాజారెడ్డి నుండి నా కుమారుడికి ప్రాణహాని ఉందని వారు ఆందోళన వ్యక్తపరిచారు। మాకు న్యాయం జరగకపోతే సామూహిక ఆత్మహత్య చేసుకుంటామన్నారు। పంట మీద వస్తే పంట ఏం చేస్తావు చెప్పు। ఆ రాజారెడ్డి ఉన్నాడు, అయిపోయి అంతా మైన్ అంతా రాజారెడ్డి। ఆయన రాజకీయం దూరంగా మాకెవరు లేరనే కదా ఇంత దౌర్జన్యం చేస్తున్నారు। అదేనా స్టార్టర్ బెడ్ అది యాడుండేది మోటార్ కూడా బర్న్ అయిపోయింది। వాళ్ళ కండవర్ చేసామన్నారు కొట్టేది నాయన అమ్మని అందరినీ కొట్టేది, కంప్లైంట్ ఇచ్చే కాదండి। మనమే ఎంతనా తినని ఎంతనా వీక్కుని అంటారండి బాగా। రాజారెడ్డి వచ్చింది వస్తానే ఇది కూడా మీదేనా? రెడ్డి చాలా ట్రాన్స్ఫర్ పెడతా అన్నాడు। మేము యాడున్నా అందరినీ పట్టుకొచ్చి లోపలికి వేసి ఇచ్చేస్తాము, ఆడోళ్ళు అనుకోకుండా మానభంగం చేసి చాలా ట్రాన్స్ఫర్ పెడతాన్నాడు। మీ మోటరు బోరు ఏమేమి ఉంటే ఆటర్ పెట్టి గిట్టు పెట్టి వైరి కరెంటు లైన్ మెన్లు కూడా వాదింపు చేసినాడు। తిరిగి మళ్ళీ రేపు వచ్చేసి రోడ్డు పెట్టేసి కూలీలతో చాలా ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పాడు। బాలింతలు పిల్లలు అనుకోకుండా ఇచ్చేస్తానన్నాడు। పాపలు నాయనను వాళ్ళు ఇచ్చేస్తామని దానికి మా పానాలే ఉండకూడదని నిర్ణయం చేసుకున్నాము। మా వాడు ఒకవేళ తప్పే చేసిండొచ్చు, నన్ను ఇంత ట్రాన్స్ఫర్గా చేసినారు। బాడీ అంతా నాకు బ్యాండింగ్ వేసినారు సార్, తట్టుకునే కయ్యలేదు। కూలి పోతే బువ్వ లేకుంటే లేదు మాకు। అంతే మీరేమన్నా చేయండి స్వామి, ఇంకంతే। నా పేరు సతీష్। అదే వైసీపీ లీడర్ రాజారెడ్డి వచ్చి ఆ పాప గురించి ఆ పాపను అయితే అప్పచెప్పినాము। ఆయన వచ్చి బోర్లు కోయేస్తామని బెదిరించి మా వాళ్ళని కొట్టి నిన్న వచ్చి మా ముస్లాం ఉంటే ఆయనను కూడా బెదిరించిపోయినారు।
పోయి ఆ డీపీ ఆయన డీపీ కరెంట్ ఇచ్చిన ఆయన్ని బెదిరించినారు. ఇటు ఆటు పెట్టి కాల్ చేసినారు. ఇంకా రేపు వచ్చి మోటార్ కోసేసి లోటర్ వేసేసి శనక్కెట్ట అయిపోయింటికి వేసిపోతా అంట. రాజారెడ్డి మాకు చాలా అన్యాయం చేస్తున్నాడు. వైసీపీ కార్యకర్తలను చూసుకొని చాలా మోసం చేస్తున్నారు. మాకు ఎవరు లేరని కారణంగా మోసం చేస్తున్నారు. ఆయన రాజారెడ్డి ఆయన మైన్ అంతా ఆయనే రావడము, అందరినీ తొన్నియడము, ఇక బాలింతలను కానీ చుడుకోకుండా ఈ లంజను పట్టుకుపోతే ఆ లంజ కొడుకులు వస్తారని ఆ పిల్లల్ని తిట్టడము, ఆ పిల్లలందరినీ ఆయన చాలా మోసం చేస్తారు. మీరే చూసారు తాడుపెట్టి కాల్ చేయండి. రేపు వచ్చి మోటార్ పోయేస్తారంట, పీక్కుపోతారంట. ఈరోజు వచ్చి మోటార్ కానీ పీక్కుపోతే మాకు ఎవరు సాయం చేసే వాళ్ళు ఎవరు లేరు. మీరు దయచేసి మీ తక్కువ వేడుకుంటాం వచ్చి మేమెంత కూలి చేస్తే కష్టం, లేకుంటే లేదు. పోలీసు వాళ్ళు వస్తారు, వాళ్ళతోటే మాట్లాడతారు. ఏంది మాట్లాడరు మా పక్క. తప్పు చేసినారంటే మమ్మల్ని ఎత్తుగా శిక్షించండి. పాపను అప్పు చెప్పినాం. ఇది పంట మీదకి వెనుక వచ్చేది. తప్పు చేసినాం మేము కదా, వాళ్ళు మా పాపను వాడిని అప్పు చెప్తామని ఆడ తీసుకున్నాం. చెప్పేదాకా కొనుక్కోకుండా పంట నాశనం చేసేది, గనలేని కొని చేసేది, తాడుపెట్లు కాల్ చేసేది, వచ్చి అంత ఎత్తుకుపోతామనేది. డీపీలో ఆయన కళ ఇచ్చింటే ఆయన్ని బెదిరిస్తున్నారంట. కరెంట్ ఎత్తుకు మీకు సంపాదిస్తాం అది ఆయన కరెంట్ ఇవ్వకుండా వైర్ కానీ ఎత్తుకుని వెళ్ళిపోయినారు. ట్రాక్టర్ పెట్టి కాల్ చేసి అంతా వైర్ ఎత్తుకుని అంతా పోతారంట. రేపు వచ్చి శని చెట్టు కూడా ఎత్తుకుని పోతారంట. ఆయన రాజారెడ్డి మైన్ అంతా ఆయన మండలం నాయకుడు. మేము వైఎస్ఆర్లో ఉండేవాళ్ళే. ఇట్లా చేస్తే వైఎస్ఆర్లో మాకు ఏంది? మేము వైఎస్ఆర్ కార్యకర్తలే కదా. ఊర్లో ఎవరినన్నా విచారించుకోండి. వైఎస్ఆర్ కోటేసినారా, టీడీపీ కోటేసినారు. వైఎస్ఆర్లకి ఇంత మోసం చేస్తే మేము వైఎస్ఆర్లో ఉండి ఏం లాభం? మాకు ఇంత మోసం చేస్తారే.